అవకాశం ఇవ్వాలి. ఇంతకుముందు మదన్ లాల్ ఖురానా పంజాబీ వ్యక్తి అవకాశం ఇచ్చారు. సాహిబ్ సింగ్ వర్మ, ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ని ఓడించిన ప్రవేశ్ వర్మ తండ్రి, ఆయన జాట్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. అయితే జాట్ల ప్రాబల్యం ఢిల్లీ అవుట్స్కట్స్లో ఎక్కువ ఉంటుంది. హర్యానా, యూపీ ఇక్కడంతా కూడా జాట్లు యూపీ హర్యానాలో కన్నెర చేస్తే ఏ విధంగా ఉంటుంది, రైలు పట్టాల మీదనే వాళ్ళు కూర్చొని అన్ని ట్రైన్స్ అన్ని ఆపేస్తారు. జాట్లు ఎన్నోసార్లు హర్యానాలో చాలా పవర్ఫుల్ కమ్యూనిటీ, కానీ హర్యానాలో నాన్ జాట్ నినాదంతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఎప్పుడు కూడా హర్యానాలో వాళ్ళు అధికారంలో ఉంటారు. జాట్ అంటే మన దగ్గర కమ్మాస్ లాంటి కమ్యూనిటీ, చౌదరి అని ఉంటుంది. చౌదరి చరణ్ సింగ్ మాజీ ఉప ప్రధాని కదా. సో ఆ కమ్యూనిటీ, ఈ 3-4 కమ్యూనిటీస్ ఇంపార్టెంట్. దీనిలో ఏదో ఒక కమ్యూనిటీకి అవకాశం ఇవ్వాలి. అయితే బీజేపీకి ట్రెడిషనల్ గా బ్రాహ్మణ్ బనియా పార్టీ అని ఉంది, కానీ ఈ మధ్యలో వాళ్ళు బనియాలకి కొంచెం దూరం అయ్యారని చెప్పాలి. బనియాలకి చాలా ఇంపార్టెంట్ పొజిషన్ అంటూ ఏది లేదు. అంటే ముఖ్యమంత్రి పదవి ఎక్కడా కూడా లేదు. ఇన్ని రాష్ట్రాల అధికారంలో ఉన్న నార్త్ ఇండియాలో బనియా ఆల్సో ఇంపార్టెంట్ కమ్యూనిటీ. ఫైనాన్స్ డబ్బులు బాగుంటాయి ఎక్కడైనా బనియాస్ కి. ఇక్కడ మన దగ్గర ఆర్యవైశ్యుల దగ్గర ఎలా అయితే బిజినెస్ కమ్యూనిటీయో, సరే ఇప్పుడు బిజినెస్ ఇక అందరు చేస్తున్నారు. సో మెయిన్ అక్కడ ఇంకా కూడా నార్త్ లో బనియా కమ్యూనిటీ మెయిన్ గా బిజినెస్ చేస్తుంది. సో ఆ బిజినెస్ కమ్యూనిటీ బీజేపీకి మొదటి నుంచి అనాథగా, స్టార్టింగ్ నుంచి 19 జనసంఘ్ ఉన్నప్పటి నుంచి కూడా అండగా ఉంటూ వస్తుంది. కానీ ఈ మధ్యలో ఒక పెద్ద పోస్టులు ఏవి, ముఖ్యమంత్రి పదవి లాంటివి ఏవి ఇవ్వలేని సిచ్యువేషన్. అందుకని లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లాను పెట్టారు. రాజస్థాన్ నుంచి ఆయన, కోటా నుంచి ఎంపీ 2 సార్లు ఆయన చేశారు. ఆయన బనియా కమ్యూనిటీ. తర్వాత పీయూష్ గోయల్, ఆయన అంతకుముందు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా చేశారు. సారీ, రాజ్యసభలో అధికార పక్ష నేత లాస్ట్ టర్మ్ ఉండేవాళ్ళు. ఇప్పుడు రాజ్యసభలో అధికార పక్ష నేతగా ఇంకా వేరే వ్యక్తి ఉన్నారు, అది వేరే సంగతి. సో ఒకటి కంపల్సరీ. ఇదంతా ఎందుకు జరిగిందంటే, ఈ బనియా వ్యక్తికి సంబంధించిన ఓటు బ్యాంకును బీజేపీ కోల్పోయింది లాస్ట్ కొన్ని రోజుల్లో, 10-15 సంవత్సరాల్లో. ఎందుకు కోల్పోయింది చెప్పండి? అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాల్లోకి రావడం వల్ల ఢిల్లీలో ఉన్న బనియాస్ మొత్తం కూడా ఆయన వైపు కన్వర్ట్ అయిపోయారు. ఎందుకు? ఆయన అరవింద్ కేజ్రీవాల్ ఈజ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ బనియా. మావాడు ఇంత పెద్ద ఎత్తున పార్టీ పెట్టాడు అంటే, ఫస్ట్ టర్మ్ పెద్దగా రాలేదు. ఫస్ట్ టైం కేజ్రీవాల్ కు 32 సీట్లే వచ్చాయి. 32 సీట్స్ వచ్చినప్పుడు కొంత బనియా సపోర్ట్ చేశారు. కానీ నెక్స్ట్ ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయిన తర్వాత అవుట్ రైట్ గా బనియాస్ ఇంకా బీజేపీ నుంచి ఢిల్లీకిలో అరవింద్ కేజ్రీవాల్ వైపు షిఫ్ట్ అయిపోయారు. అందుకని 67 సీట్లు వచ్చాయి. అంటే అక్కడ బనియాస్ చాలా స్ట్రాంగ్. వాళ్ళు వేరే వాళ్ళతో ఓట్లు కూడా ఏం చేయగలరు. వ్యాపార వర్గం కదా, వ్యాపార కమ్యూనిటీ అంటే డామినేట్ కమ్యూనిటీ. తమ దగ్గరికి వ్యాపారాలకు వచ్చే వాళ్ళను, తమ కింద పనిచేసే వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే కమ్యూనిటీ. సో అరవింద్ కేజ్రీవాల్ రాకతో ఢిల్లీలో క్రమంగా బీజేపీ బనియా ఓట్లన్నింటినీ కూడా కోల్పోయింది. సో ఇప్పుడు రేఖా గుప్తాకు ఆ 2 క్వాలిటీస్ ఉన్నాయి. ఒకటి బనియా, రెండోది మహిళ. 2 ఈక్వేషన్స్ కలిసి వస్తాయి. అందుకని అది సంఘ్ మాట కూడా చెప్తున్నారు ఇప్పుడున్న వాళ్ళలో. నిజానికి బనియా కమ్యూనిటీ నుంచి విజేంద్ర గుప్తా కూడా ఉన్నాడు. విజేంద్ర గుప్తా 3 టైమ్స్ ఎమ్మెల్యే, గతంలో ప్రతిపక్ష నేతగా కూడా వ్యవహరించారు. విజేంద్ర గుప్తా బీజేపీ నేతగా ఉన్నారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు. కానీ మహిళ ప్లస్ బనియా 2 కలిసి వచ్చాయి కదా, అందువల్ల ఆ ఈక్వేషన్ లో ఇవ్వాల్సి వచ్చింది ఒకటి. అయితే ఆశ్చర్యకరం ఏంటంటే, రేఖా గుప్తా ఫస్ట్ టైం ఎమ్మెల్యే. ఇటీవల ఇంతకుముందు చాలా సీనియర్స్ కి ఇచ్చేవాళ్ళు బీజేపీ ముఖ్యమంత్రి పదవి అంటే. కానీ మీరు అబ్జర్వ్ చేయండి, గుజరాత్ లో భూపేంద్ర పటేల్ అంటే విజయ్ రూపానీని తీసేసి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రంలో 2వసారి శాసనసభ్యుడికి ఇచ్చారు. మధ్యప్రదేశ్ లో మోహన్ యాదవ్ అంతే, 1వసారో 2వసారో. రాజస్థాన్ లో భజన్ లాల్ శర్మ, అక్కడ కూడా 1వసారి. శివరాజ్ సింగ్ చౌహాన్ 4-5 సార్లు ఎంపీ గెలిచారు, 6 సార్లు ఎమ్మెల్యే గెలిచిన ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుండా 1వసారో 2వసారో గెలిచిన వ్యక్తికి మధ్యప్రదేశ్ లో మోహన్ యాదవ్ కు, యాదవ్ కమ్యూనిటీ, ఎందుకంటే యాదవ్ కు ఉత్తరప్రదేశ్ లో ఇవ్వలేరు. ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ కదా. సో నార్త్ ఇండియాలో యాదవ్ చాలా పెద్ద ఎత్తున, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ 10-12% ఓట్లు ఉంటాయి. ఉత్తరప్రదేశ్ లో ఇవ్వలేరు. యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడు, లేకపోతే బ్రాహ్మణ్ కమ్యూనిటీ. అక్కడ అఖిలేష్ యాదవ్ కూడా యాదవ్ కాబట్టి యూపీలో బీజేపీ యాదవ్ సీఎం చేసినా అఖిలేష్ యాదవ్ కే పెడతాయి. అందుకని పక్క రాష్ట్రం మధ్యప్రదేశ్ లో ఇచ్చారు. తర్వాత హర్యానాలో బ్రాహ్మణ్ చీఫ్ మినిస్టర్ ఉండే మనోహర్ లాల్ ఖట్టర్, ఆయన తీసేసి ఓబీసీ వర్గం నుంచి సైనిని చేశారు సీఎం ఎలక్షన్ ముందు. ఇప్పుడు ఆయన్ని కంటిన్యూ చేస్తున్నారు. తర్వాత రాజస్థాన్ లో బ్రాహ్మణ్ చీఫ్ మినిస్టర్ ఇచ్చారు ఇక్కడ తీసేసినందుకు, భజన్ లాల్ శర్మ, ఆయన 2వసారి. సో
మొత్తం నార్త్ ఇండియా స్టేట్స్ లో బీజేపీ అంతా కూడా ఒక్కో సామాజిక వర్గానికి ఒకటి. మధ్యప్రదేశ్ లో యాదవ్కు, గుజరాత్ లో పటేల్లే కదా బీజేపీకి వ్యతిరేకంగా ఎజిటేషన్ చేసి ఒక విధంగా చాలా పెద్ద ఎత్తున పటేల్ ఎజిటేషన్ అయింది. చావు తప్పి కన్నులొట్టబోయింది 2000 ఈ ఎలక్షన్ కాదు, అంతకుముందు ఎలక్షన్ లో బీజేపీ. ఆ తర్వాత రికగ్నైజ్ అయ్యి పటేళ్లకు మెల్లగా సీఎం పదవి ఇచ్చారు. గుజరాత్ లో పటేల్, మహారాష్ట్రలో బ్రాహ్మణు, రాజస్థాన్ లో బ్రాహ్మణు, ఢిల్లీలో బనియా, హర్యానాలో ఓబీసీ, ఇక్కడ మధ్యప్రదేశ్ లో ఓబీసీ మోహన్ యాదవ్. సో ఒక్కో రాష్ట్రంలో ఈ నార్త్ ఇండియన్ స్టేట్స్ అన్ని కూడా గంపగుత్తగా ఇవన్నీ రాష్ట్రాల్లో జాట్లు ఉంటారు, యాదవ్లు ఉంటారు, బ్రాహ్మిన్స్ ఉంటారు, బనియాస్ ఉంటారు. కొత్త స్ట్రాటజీ అంటే బనియా ఓటు కోల్పోయింది అరవింద్ కేజ్రీవాల్ వచ్చిన తర్వాత. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ చాలా లోలో ఉన్నారు, మళ్ళీ ఓటు రీగైన్ కావాలంటే ఏం చేయాలి? ఢిల్లీలో చీఫ్ మినిస్టర్ పదవి ఇవ్వాలి. ఇక్కడ ప్రవేశ్ వర్మ పేరు కూడా ప్రధానంగా డిస్కషన్కి వచ్చింది. ప్రవేశ్ వర్మ జాట్, నిజానికి 10 మంది జాట్ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పుడు బీజేపీలో. కానీ జాట్ సంబంధించి చూస్తే గనక జాట్లు ఎప్పుడు బీజేపీకి అంత సపోర్ట్ గా లేరు మిగతా కమ్యూనిటీస్ లాగా పోలిస్తే. హర్యానాలో ఎప్పుడు వాళ్ళు భూపిందర్ సింగ్ హుడా ఈ హింసల్ జాట్ కాంగ్రెస్ సపోర్టర్స్ గా ఉంటారు. జాట్స్ జనరల్ గా యూపీలో అయినా వేరే చోటైనా కొంత తక్కువ. ట్రెడిషనల్లీ దే ఆర్ నాట్ సపోర్టింగ్ బీజేపీ. హర్యానాలో నాన్ జాట్ నినాదంతోనే వచ్చింది. సో ఈసారన్నా జాట్లను అకామిడేట్ చేస్తారు, జాట్లను ఒక రాష్ట్రానికైనా ముఖ్యమంత్రి చేస్తారు అనుకున్నారు. ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు హర్యానాలో జాట్లు అప్పర్ క్యాస్ట్, కానీ ఉత్తరప్రదేశ్కి వచ్చేసరికి ఓబీసీలో ఉన్నారు. సో ఇక్కడ చేస్తారనుకున్నారు. బట్ మొత్తానికి ఇక్కడ మహిళ ప్లస్ బనియా ఓటు మెయిన్. ఎందుకంటే బ్యాక్ టు బేసిక్స్ అంటారు కదా. సో బీజేపీ బ్యాక్ టు బేసిక్స్, మళ్ళీ బనియా ఓటు అంటే బనియా ఓటు ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు. మన దగ్గర అంటే తక్కువ ఉన్నారు, ఆర్యవైశ్య జనాభా కొంత తక్కువ ఉంది. కానీ నార్త్ ఇండియన్ స్టేట్స్ లో బ్రాహ్మణ్ జనాభా, బనియా జనాభా సింగిల్ లార్జెస్ట్, ఒకటే కమ్యూనిటీ కదా బనియా అంటే. బనియా చాలా పెద్ద ఎత్తున ఉంటారు, వ్యాపార వర్గం. ఇంతకుముందు హర్షవర్ధన్ కూడా ఉండేవాళ్ళు అదే వర్గం నుంచి, బట్ ఆయన చీఫ్ మినిస్టర్ కాలేదు. సో అందుకని రేఖా గుప్తా అనౌన్స్ చేశారు. రేఖా గుప్తా ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్